ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇది నీ కోసం నేను ఇస్తున్న కానుక. వెంటనే విని ఆనందంగా అందుకో బిడ్డా, అస్సలు చేజార్చుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి కానుకని అందివ్వాలి అనుకుంటున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇది కేవలం నీ కోసం మాత్రమేనమ్మా. ఇది నేను నీకేం ఊరికే ఇవ్వడం లేదులే తల్లి. నీ భక్తికి మెచ్చి నేను నీకు ఇవ్వాలి అనుకుంటున్న ఒక విలువైన కానుక ఇది. వెంటనే నీ సాయి చెప్పేది విని ఆనందంగా అందుకో అమ్మా. నీ బాబా ఎప్పుడు నీకు మంచే కదా చేస్తారు. ఆ నమ్మకం నీకు ఉంది కదా. కాబట్టి ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు నీ సాయి మీద నమ్మకంతో నిశ్చింతగా ఉండు చాలు. నీకు కావలసినవన్నీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను కదా. అలానే ఉంటాను, ఏ పని చేయను అంటే కాదు తల్లి. నీ వంతు నువ్వు కృషి చెయ్యి. తప్పకుండా నువ్వు చేసే కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను బిడ్డా. ఎవరో ఏదో అన్నారు అని చెప్పి అదే మాటని పట్టుకొని తల్లడిల్లిపోతూ అక్కడే కూర్చోకు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం తప్పకుండా దొరుకుతుంది. అవి నేను నీకు చెబుతూనే ఉన్నాను. నువ్వు వాటిని విను, అర్థం చేసుకో బిడ్డా. అలా కాకుండా నువ్వు నా మాటలు విని కూడా నా బాబా నాకు ఏం చేయడం లేదు, నా బాబా నా మాటలు అసలు వినడం లేదు అని ఆ భ్రమలోనే ఉండిపోతే ఎలా చెప్పు? నీ సాయి ఏం చెప్తున్నారో వినాలి కదా. విని వాటిని అర్థం చేసుకోవాలి కదా. అప్పుడే కదా నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం రెండూ ఉంటాయి. నువ్వు నా దగ్గర కోరే ప్రతి కోరికను నేను వింటూనే ఉన్నానమ్మా, గమనిస్తూనే కూడా ఉన్నాను. వాటన్నిటినీ నేను నెరవేర్చి తీరుతాను. ఇక ఎప్పుడూ కూడా నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు పిలవగానే నేను నీ ముందుంటాను. అసలు ఒక నిమిషం కూడా ఆలస్యం చేయను బిడ్డా. బాబా మీరు ఎప్పుడు ఇలానే చెప్తున్నారు, ఒక్కసారి కూడా చెప్పింది చేయరు అని నిరుత్సాహపడకమ్మా. ఇదిగో ఇప్పుడు నువ్వు నా ఈ మాటలను వింటున్నావు కదా. ఇది నీకైన కాలం తల్లి. నీకోసం మాత్రమే ఈ కాలం. నీకోసం ఒక దారిని కూడా నేను ఏర్పాటు చేశాను. దిగులు పడకు. నీ ప్రతి కోరికను తీరుస్తానమ్మా. నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా దిగులు పడవచ్చా చెప్పు? జీవితంలో ఉన్న నీ కన్నీటిని మొత్తం తుడిచేసి నీకు నేను సంతోషాన్ని ఇవ్వబోతున్నాను. చెప్పాలి అంటే ఈ బాధాకరమైన కన్నీటిని తుడిచి ఆనందకరమైన కన్నీటిని నీకు అందిస్తాను బిడ్డా. ఇక దిగులు పడకు, సంతోషంగా ఉండు. దేన్నైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడమ్మా. నీ ఒంటరితనం, నీ మౌనమే నీకు అంతా శక్తిని నీకు చేకూరుస్తుంది. ఒక్కటి చెప్పనా బిడ్డా, విధి అనేది ఎప్పుడూ కూడా నిన్ను వదలదు. నీ సాయి దగ్గర నువ్వు ప్రతిరోజు ప్రార్థనలు పెడుతూనే ఉండు. నీ సమస్యలన్నిటినీ నేను తీరుస్తానమ్మా. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేర్చడానికి నా కోసం నువ్వు విలువగా అభిషేకాలు, నైవేద్యాలు ఇవి ఏమీ చేయనవసరం లేదు. కానుకలు, పరిహారాలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనసారా భక్తితో ప్రార్థించు బిడ్డా. ప్రార్థన ఒక్కటే చాలు, నీ కోరికలన్నిటినీ నేను తీరుస్తాను. అసలు నీకు వీలైనప్పుడల్లా నీ కోరికలన్నీ మర్చిపోకుండా ఒకటి తర్వాత మరొకటి అన్నీ నా దగ్గర ప్రార్థనలుగా పెట్టు. నీ కోరిక తీరిన వెంటనే నువ్వు నా దర్శనానికి వస్తావు కదా. కొన్నిసార్లు వస్తున్నావు, కొన్నిసార్లు మర్చిపోతున్నావు. ఎందుకు చెప్పు? అలా ఎప్పుడూ మర్చిపోవద్దమ్మా. నీ బాబా దర్శనానికి వస్తూ ఉండు తల్లి. నువ్వు నన్ను చూడడానికి వస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. తప్పకుండా వస్తావు కదా. నీ బాబాని మర్చిపోవు కదా తల్లి. నీ జీవితంలో నువ్వు ఎదగడానికి నువ్వు చేసే ప్రార్థనలు నాకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. నాకే కదమ్మా, నీకు ఇంకా ఇంకా మంచిగా ఉపయోగపడతాయి. నీ ప్రార్థనలన్నీ నేను వింటున్నాను కదా. నీ సమస్యలకు పరిష్కారం కూడా ఇస్తాను. కాబట్టి కన్నీటి కళ్ళతో, గుండె బరువుతో ఎప్పుడూ వెళ్ళకు తల్లి. మనసు నిండా ప్రశాంతతను నింపుకో. సమయం వచ్చినప్పుడు అన్నీ నీకు చేరవేస్తాను కదా. నీకైన కాలం దగ్గరకు వచ్చేసింది కాబట్టే ఇప్పుడు ఈ సందేశాన్ని నీ వరకు వచ్చింది. నువ్వు చూసి వెళ్ళిపోకుండా వినగలిగావు అంటే ఇది నీకోసమే.
నమ్మకంతో ఉండు, నీకు మంచి జరుగుతుంది అని చెబుతున్నాను కదా. ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. ఎప్పుడు కూడా దిగులు పడకు, నమ్మకాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండు. అన్నీ జరుగుతాయమ్మా. నీ పనులన్నీ జరిపించడానికి నీకు తోడు నీడగా నేనున్నాను. జరిగేదంతా నీ మంచికి అనుకో బిడ్డా. నమ్మకంతో ఉండు, ఆ నమ్మకాన్ని నేను నిజం చేస్తాను. నీ బాబా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు చెప్పు. ధైర్యంగా సంతోషంగా ఉండు. ఎల్లవేళలా నీ సాయి తండ్రి నిన్ను రక్షించుకుంటూనే ఉంటారు. అర్థమైంది కదా. సంతోషంగా ఉండు బిడ్డా. నేను నీకు ఇచ్చే ఆ విలువైన కానుక ఏంటో తెలుసా? నా ఆశీర్వాదం తల్లి. నా ఆశీర్వాదం ఒక్కటి నీకు కలిగిందంటే చాలు, ఇక ఏది కూడా నీకు అస్సలు అవసరం లేదు. అర్థమైంది కదా. ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.